హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ అహ్మద్ అలీ. ఈరోజు క్లోత్స్కి సంబంధించిన కొన్ని ఫ్రేజల్ వర్బ్స్ డిస్కస్ చేద్దాం. క్లాత్ అంటే జస్ట్ గుడ్డ, బట్ట అని అర్థం. క్లోత్స్ అంటే కుట్టినవి అని అర్థం. కుట్టకముందు ఏదైతే బట్ట ఉంటుందో దాన్ని క్లాత్ అంటారు. కుట్టినవి రెడీమేడ్స్ ఏవైతే ఉంటాయో, అంటే మనం యూస్ చేయడానికి సిద్ధంగా ఏవైతే ఉన్నాయో వాటిని క్లోత్స్ అంటాం. ఈరోజు క్లోత్స్కి సంబంధించిన కొన్ని ఫ్రేజల్ వర్బ్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఫ్రేజల్ వర్బ్ డ్రెస్అప్. డ్రెస్అప్ అంటే జనరల్గా డ్రెస్ అంటే అర్థం దుస్తులు, అంటే నౌన్గా తీసుకుంటాం. డ్రెస్ అంటే వర్బ్గా తీసుకుంటాం, ఏదైనా ధరించడం అని. డ్రెస్ అంటే డ్రెస్సెడ్. అయితే ఇక్కడ డ్రెస్అప్ అంటే అర్థం ఏంటంటే, మామూలుగా మనం వేసుకునే బట్టల కంటే కూడా కొంచెం మంచి బట్టలు వేసుకోవడాన్ని, లేదా కొత్త బట్టలు వేసుకోవడాన్ని, బెస్ట్ క్లాత్స్ ఏవైతే ఉన్నాయో, మన బెస్ట్ క్లోత్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ధరించడాన్నే డ్రెస్అప్ అంటాం. జనరల్గా మనం ఫెస్టివల్కి డ్రెస్అప్ చేసుకుంటాం, అంటే మంచి దుస్తులు ధరిస్తాం. అదేవిధంగా ఏదైనా పార్టీ ఉన్నట్లయితే మంచి దుస్తులు ధరిస్తాం. సో డ్రెస్అప్ మీన్స్ మంచి దుస్తులు ధరించడాన్ని, కొత్త దుస్తులు ధరించడాన్ని, అంటే నార్మల్ కంటే కూడా కొద్దిగా మంచి దుస్తులు ధరించడాన్ని డ్రెస్అప్ అంటాం. ఉదాహరణకు చూడండి, ఐ డ్రెస్అప్ ఆన్ ఫెస్టివల్. నేను ఫెస్టివల్కి మంచి దుస్తులు ధరిస్తాను. ఐ డ్రెస్అప్ ఆన్ ఫెస్టివల్. సో టుడే ఇస్ పార్టీ, సో ఐ విల్ డ్రెస్ అప్. ఈరోజు పార్టీ ఉంది, నేను డ్రెస్అప్ చేసుకుంటాను, విచ్ మీన్స్ మంచి బట్టలు ధరిస్తాను. సో ఇంకో విషయం చూడండి, బాగా గుర్తుంచుకోండి. మనం ఎగ్జాంపుల్ ఎంత ఈజీగా తీసుకుంటామో, వాటిని ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తామో అప్పుడు మాత్రం మీకు ఎక్కువ కాలం గుర్తుంటుంది. అలా కాకుండా ఎగ్జాంపుల్స్ అనేవి కఠినంగా మీరు వాడినట్లయితే మీకు ఎప్పటికీ గుర్తుండదు. కాబట్టి ఎగ్జాంపుల్ ఈజీగా ఉండేవి, జనరల్ రొటీన్గా మనం యూస్ చేసే ఎగ్జాంపుల్సే వాడాలి. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, ఈరోజు పార్టీ ఉంది కాబట్టి అతడు డ్రెస్అప్, కొత్త బట్టలు ధరిస్తాడు, మంచి బట్టలు ధరిస్తాడు. మీరు ట్రాన్స్లేట్ చేయండి. టుడే ఇస్ పార్టీ, సో హీ విల్ డ్రెస్అప్. టుడే ఇస్ పార్టీ, షీ విల్ డ్రెస్అప్. ఈరోజు పార్టీ ఉంది, ఆమె కూడా మంచి బట్టలు ధరిస్తుంది. షీ విల్ డ్రెస్ అప్. తర్వాత బటన్ అప్. బటన్ అప్ అంటే మన షర్ట్స్కున్న బటన్ వేసుకోవడాన్ని, బటన్ పెట్టుకోవడాన్ని బటన్ అప్ అంటాం. మన షర్ట్స్కున్న బటన్ను వేసుకోవడాన్ని ఏమంటాం? ఫాసన్ బటన్, విచ్ మీన్స్ ఫాసన్ షర్ట్. మన షర్ట్స్ యొక్క బటన్ను వేసుకోవడాన్ని బటన్ అప్ అంటారు. ఉదాహరణకు మీ యొక్క షర్ట్స్ యొక్క బటన్ పెట్టుకోండి. బటన్ అప్ యువర్ షర్ట్. నా షర్ట్ యొక్క బటన్ నేను పెట్టుకుంటాను. ఐ బటన్ అప్ మై షర్ట్. నేను నా షర్ట్ యొక్క బటన్ పెట్టుకున్నాను. ఐ బటన్ అప్ మై షర్ట్. సో నెక్స్ట్, ఇది మీకు ఎక్కువ కాలం గుర్తుండడానికి ఇలా ప్రాక్టీస్ చేయండి. సో ఇవి గుర్తుపెట్టుకోండి. జస్ట్ హిమ్, హర్, దెమ్. హిమ్ అంటే అతడిని, హర్ అంటే ఆమెను, దెమ్ అంటే వాళ్ళను. సో ఇలా ప్రాక్టీస్ చేద్దాం. అతనికి చెప్పండి, అతనికి షర్ట్ యొక్క బటన్స్ పెట్టుకోమని. ట్రాన్స్లేట్ చేయండి. టెల్ హిమ్ టు బటన్ అప్ హిస్ షర్ట్. ఆమెకి చెప్పండి, తన కొడుకు యొక్క షర్ట్ యొక్క బటన్ పెట్టమని. ట్రాన్స్లేట్ చేయండి. టెల్ హర్ టు బటన్ అప్ హర్ సన్స్ షర్ట్. వాళ్ళకి చెప్పండి, వాళ్ళ షర్ట్స్ యొక్క బటన్ పెట్టుకోమని చెప్పండి. టెల్ దెమ్ టు బటన్ అప్ దేర్ షర్ట్స్. వీటిని ప్రాక్టీస్ చేయండి. టెల్ హిమ్ టు బటన్ అప్ హిస్ షర్ట్, టెల్ హర్ టు బటన్ అప్ హర్ సన్స్ షర్ట్, టెల్ దెమ్ టు బటన్ అప్ దేర్ షర్ట్స్. తర్వాత జిప్. బటన్ అప్కి ఆపోజిట్ అన్బటన్. అన్బటన్. సో ఇలా గుండెలు తీసేయడాన్ని ఏమంటాం? అన్బటన్ అంటాం. ఉదాహరణకు అతడి యొక్క షర్ట్ యొక్క బటన్ ఓపెన్ అయి ఉంది. హిజ్ షర్ట్ బటన్ ఈజ్ అన్బటన్. అతని యొక్క షర్ట్ ఏదైతే ఉందో అన్బటన్, ఓపెన్ అయి ఉంది. తర్వాత ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. ఎక్కువ మంది డిగ్రీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ షర్ట్స్ యొక్క టాప్ బటన్ని వాళ్ళు అన్బటన్ చేసుకుని ఉంటారు, అంటే ఓపెన్ ఉంటుంది. వాళ్ళు పెట్టుకోరు, జస్ట్ అన్బటన్ చేసుకుని ఉంటారు. మెనీ డిగ్రీ స్టూడెంట్స్ unbutton
their shirt's top button. Any degree students? Unbutton their shirt's top button. So button up, unbutton. తర్వాత జిప్ అప్. కొన్ని టీషర్ట్స్, కొన్ని జాకెట్స్ తీసుకున్నట్లయితే జిప్స్ ఉంటాయి. ఆ జిప్ను పెట్టడాన్నే, జిప్ను పుల్ల పైకి లాగడాన్నే జిప్ అప్ అంటారు. ఆ జిప్ అప్ మై జాకెట్, ఆ జిప్ అప్ మై టీషర్ట్. నా టీషర్ట్ యొక్క జిప్ వేస్తాను. అదేవిధంగా మీరు కూడా జిప్ పెట్టుకోండి టీషర్ట్ యొక్క. జిప్ అప్ యువర్ టీషర్ట్. మీ జాకెట్ యొక్క జిప్ పెట్టుకోండి, జిప్ అప్ యువర్ జాకెట్. తర్వాత ఇది ప్రాక్టీస్ చేయండి. అతడికి చెప్పండి అతడి టీషర్ట్ యొక్క జిప్ను పెట్టుకోమని. జస్ట్ ప్రాక్టీస్ చేయండి, గుర్తుంటుంది. టెల్ హిమ్ టు జిప్ అప్ హిస్ టీషర్ట్. టెల్ హిమ్ టు జిప్ అప్ హిస్ టీషర్ట్. అతడికి చెప్పండి ఆ బ్యాగ్కు జిప్ వేయమని, జిప్ అప్ చేయమని. టెల్ హిమ్ టు జిప్ అప్ ద బ్యాగ్, లేదంటే జిప్ ద బ్యాగ్ అప్ అని కూడా చెప్పచ్చు. అతడికి చెప్పండి ఆ సూట్ కేస్ని జిప్ అప్ చేయమని చెప్పండి, జిప్ వేయమని. టెల్ హిమ్ టు జిప్ అప్ ద సూట్ కేస్. ఇవి ఎగ్జాంపుల్. ఇంకోటి ఇలా ట్రై చేయండి. ఆమెకు చెప్పండి ఆ బ్యాగ్ని జిప్ అప్ చేయమని, జిప్ వేయమని. ట్రై చేయండి. టెల్ హర్ టు జిప్ అప్ ద బ్యాగ్. ఆ సూట్ కేస్కి జిప్ వేయమని చెప్పండి. టెల్ హర్ టు జిప్ అప్ ద సూట్ కేస్. వాళ్ళకి చెప్పండి ఆ బ్యాగ్ను జిప్ వేయమని, లేకపోతే వస్తువులన్నీ కూడా కింద పడిపోతాయి. టెల్ దెమ్ టు జిప్ అప్ ద బ్యాగ్, అదర్వైజ్ ద థింగ్స్ విల్ ఫాల్. జిప్ అప్, దీనికి ఆపోజిట్ అన్జిప్. తర్వాత డూ అప్. డూ అప్ అంటే అర్థం ఏంటంటే ఏదైనా సరే ఫాస్టన్ అంటే ఏదైనా సరే బిగించడం, ఏదైనా సరే కట్టడం, ఏదైనా కావచ్చు. అది బెల్ట్ కావచ్చు, మన కారులో కూర్చున్నప్పుడు బెల్ట్ తగిలించుకోవడం కావచ్చు, డూ అప్ ద బెల్ట్. లేదా ఈ బటన్స్ వేసుకోవడం కావచ్చు, జిప్ వేయడం కావచ్చు. ఈ రెండు ఫ్రేజల్ వర్బ్స్కి బదులుగా ఒకటే ఫ్రేజల్ వర్బ్ వాడడం జరుగుతుంది, అదే డూ అప్. డూ అప్ యువర్ బటన్స్ అంటే మీ బటన్స్ పెట్టుకోండి. డూ అప్ యువర్ బటన్స్. డూ అప్ ద టీషర్ట్స్ జిప్, లేకుంటే డూ అప్ ద టీషర్ట్, ఆ టీషర్ట్కున్న జిప్ను లాగండి. డూ అప్ ద టీషర్ట్స్ జిప్. అదేవిధంగా మీ షూ లేసెస్ కట్టుకోండి. డూ అప్ యువర్ షూ లేసెస్. డూ అప్ యువర్ షూ లేసెస్. సో డూ అప్ మీన్స్ రెండు వాటికి బదులుగా ఈ డూ అప్ వాడడం జరుగుతుంది. ఉదాహరణకు చెప్పండి, ఇలా కూడా ప్రాక్టీస్ చేయండి. అతడికి చెప్పండి అతని యొక్క షూ లేసెస్ను కట్టుకోమని. టెల్ హిమ్ టు డూ అప్ హిజ్ షూ లేసెస్. టెల్ హిమ్ టు డూ అప్ హిజ్ షూ లేసెస్. అతనికి చెప్పండి అతని షర్ట్స్ యొక్క బటన్ని పెట్టుకోమని. ట్రాన్స్లేట్ చేయండి. టెల్ హిమ్ టు డూ అప్ హిస్ షర్ట్స్ బటన్. టెల్ హిమ్ టు డూ అప్ హిస్ షర్ట్స్ బటన్స్. అతని బటన్స్ పెట్టుకోమని చెప్పండి. తర్వాత ఫస్ట్ 3 ఫ్రేజల్ వర్బ్స్ అప్తో స్టార్ట్ చేసాం. డ్రెస్అప్ అంటే మంచి దుస్తులు ధరించడం. తర్వాత డ్రెస్అప్. నెక్స్ట్ బటన్ అప్ ఆపోజిట్ అన్బటన్. జిప్ అప్, అన్జిప్. నెక్స్ట్ డూ అప్. డూ అప్ ఫ్రేజల్ వర్బ్. ఈ రెండు ఫ్రేజల్ స్థానంలో ఇది ఒక్కటే వాడచ్చు. జిప్ పెట్టుకోవాలని చెప్పాల్సి వచ్చినప్పుడు కూడా డూ అప్ వాడచ్చు. బటన్ పెట్టుకోమని చెప్పాల్సి వచ్చినప్పుడు కూడా డూ అప్ వాడచ్చు. ఐ డూ అప్ మై బటన్, మై షర్ట్స్ బటన్. ఐ డిడ్ అప్ మై షర్ట్స్ బటన్స్. సో ఇలా వాడడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ హ్యాంగ్ ఆన్. హ్యాంగర్ అంటే అర్థం ఏంటంటే హ్యాంగర్ ఏదైతే ఉంటుందో హ్యాంగర్కి మనం ఏదైనా సరే తగిలించడాన్ని, మన యొక్క బట్టలను తగిలించడాన్ని, మన యొక్క క్లోత్స్ను, మన యొక్క డ్రెస్సెస్, మన క్లోత్స్ను తగిలించడాన్ని హ్యాంగ్ ఆన్ అంటారు. ఉదాహరణకు ఎగ్జాంపుల్ చూడండి. నేను ఇంటికి వచ్చిన వెంటనే ఫస్ట్ వెన్ ఐ కమ్ టు హోమ్, ఇంటికి వచ్చిన వెంటనే వెన్ ఐ కమ్ టు హోమ్ నేను నా షర్ట్ తీసివేసి హ్యాంగర్కి తగిలిస్తాను. సో వెన్ ఐ కమ్ టు హోమ్, వెనెవర్ ఐ కమ్ హోమ్, ఐ టేక్ ఆఫ్ మై షర్ట్ అండ్ I hang on. Whenever I come home, I take off my shirt and I hang on. So hang on means తగిలించడం. తర్వాత ఇలా కూడా వాడచ్చు.
వేరే వాళ్ళకి చెప్పచ్చు. ఉదాహరణ ఎగ్జాంపుల్ చూడండి తెలుగులో. మీ షర్ట్ను తగిలించండి, హ్యాంగ్ ఆన్ యువర్ షర్ట్. అతనికి చెప్పండి అతనికి షర్ట్ను హ్యాంగ్ ఆన్ చేయమని చెప్పి. టెల్ హిమ్ టు హ్యాంగ్ ఆన్ హిస్ షర్ట్. అతనికి చెప్పండి అతని జాకెట్ను హ్యాంగ్ ఆన్ చేయమని హ్యాంగర్కి. టెల్ హిమ్ టు హ్యాంగ్ ఆన్ హిస్ జాకెట్. వాళ్ళకి చెప్పండి వాళ్ళ జాకెట్స్ను వాళ్ళ షర్ట్స్ను హ్యాంగ్ ఆన్ చేయమని. టెల్ దెమ్ టు హ్యాంగ్ ఆన్ దర్ జాకెట్స్. హ్యాంగ్ ఆన్స్ మీన్ తగిలించడం. ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేస్తేనే ఎక్కువ రోజులు మీకు గుర్తుంటుంది. తర్వాత హ్యాంగ్ అవుట్. హ్యాంగ్ అంటే తగిలించడం, ఇక్కడ అవుట్ అంటే అర్థం ఏంటంటే ఉతికిన బట్టలు, వాషింగ్ చేసిన బట్టలు ఏవైతే ఉంటాయో, ఉతికిన బట్టలు ఏవైతే ఉంటాయో అవి డ్రై చేయడానికి, అవి ఆరబెట్టడానికి బయట తగిలించడం, అంటే బయట ఆరబెట్టడానికి వేయడం. దీన్ని హ్యాంగ్ అవుట్ అంటారు. హ్యాంగ్ దిస్ షర్ట్ అవుట్, హ్యాంగ్ దిస్ వెట్ థింగ్స్ అవుట్. ఇక్కడ చూడండి, హ్యాండ్ దిస్ వెట్ థింగ్స్ అవుట్. ఈ తడిచిన వస్తువులు ఏవైతే ఉన్నాయో, లేకుంటే ఈ తడిచిన క్లోత్స్ ఏవైతే ఉన్నాయో, హ్యాంగ్ దిస్ వెట్ క్లోత్స్ అవుట్, బయట ఆరబెట్టడానికి వేయండి. హ్యాంగ్ దిస్ వెట్ క్లోత్స్ అవుట్. అతడి ప్రాక్టీస్ చేయండి, అతడికి చెప్పండి వెట్ క్లోత్స్ని బయట వేయమని. టెల్ హిమ్ టు హ్యాంగ్ వెట్ క్లోత్స్ అవుట్. టెల్ హిమ్ టు హ్యాంగ్ వెట్ క్లోత్స్ అవుట్. ఆమెకి చెప్పండి ఆ వెట్ క్లోత్స్ ఏవైతే ఉన్నాయో బయట ఆరబెట్టమని. టెల్ హర్ టు హ్యాంగ్ వెట్ క్లోత్స్ అవుట్. లేదంటే టెల్ హర్ టు హ్యాంగ్ అవుట్ వెట్ క్లోత్స్. ఈ విధంగా కూడా వాడచ్చు. హ్యాంగ్ ఇన్, హ్యాంగ్ ఆన్, హ్యాంగ్ అవుట్. తర్వాత ట్రై ఆన్. ఇది ఎక్కువగా మనం యూజ్ చేసే ఫ్రేజర్లో. ట్రై ఆన్ అంటే అర్థం ఏంటంటే మనం కొత్త బట్టలు కొనడానికి వెళ్ళినప్పుడు మనం జనరల్గా ట్రయల్ చేస్తాం. అక్కడ ఒక ట్రయల్ రూమ్ ఒకటి ఉంటుంది, చిన్న గది ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి మనం ట్రయల్ చూస్తాం. దీని ఏమంటామంటే ట్రై ఆన్ అంటారు. ట్రై ఆన్ మీన్స్ ట్రయల్ చూడడం. ఎందుకంటే ఏది మనకు ఫిట్ అవుతుందో లేదో తెలియదు కాబట్టి దాన్ని ట్రై ఆన్ చేస్తాం. సో ఎగ్జాంపుల్ చూడండి, మీరు ట్రై ఆన్ చేసేంత వరకు ఏవి కూడా కొనవద్దు. డోంట్ బై ఎనీథింగ్ అంటిల్ యూ ట్రై దెమ్ ఆన్. డోంట్ బై ఎనీథింగ్ అంటిల్ యూ ట్రై దెమ్ ఆన్. సో వీటిని కూడా, వాటిని ట్రయల్ చూసేంతవరకు ఏది కూడా కొనవద్దు. అతనికి చెప్పండి, ఇది ప్రాక్టీస్ చేయండి. ఇంకోటి ఎగ్జాంపుల్ చూడండి, నేను ప్రతిసారి ట్రయాన్ చూడను. నేను కొన్నప్పుడు ప్రతిసారి కూడా నేను ట్రయాన్ చూడను. కొన్నిసార్లు మాత్రమే చూస్తాను. ఐ సమ్టైమ్స్ ట్రై ఆన్ న్యూ షర్ట్స్. అతడు ఎప్పుడు ట్రయాన్ చేస్తాడు. హీ ఆల్వేస్ ట్రైస్ ఆన్ వెన్ ఎవర్ హీ బైస్ సంథింగ్ న్యూ క్లోత్స్. కొత్త వస్తువులు, కొత్త బట్టలు కొనడానికి వెళ్ళినప్పుడల్లా అతడు హీ ఆల్వేస్ ట్రైస్ ఆన్ వెన్ హీ బైస్ సమ్ న్యూ క్లోత్స్. ఇలా ప్రాక్టీస్ చేయండి. అతడికి చెప్పండి ఈ షర్ట్ను ట్రై చేయమని చెప్పి, అంటే ఒకసారి చెక్ చేయమని. టెల్ హిమ్ టు ట్రై ఆన్ దిస్ షర్ట్. టెల్ హిమ్ టు ట్రై ఆన్ దిస్ షర్ట్. ఆమెకి చెప్పండి ఈ క్లోత్స్ని ట్రై చేయమని చెప్పి. టెల్ హర్ టు ట్రై ఆన్ దీస్ క్లోత్స్. వాళ్ళకి చెప్పండి వీటిని ట్రై చేయమని చెప్పి. టెల్ దెమ్ టు ట్రై ఆన్ దీస్. సో ట్రై ఆన్ మీన్స్ ట్రయల్ చూడడం. తర్వాత హ్యావ్ ఆన్. హ్యావ్ ఆన్ అంటే అర్థం ఏంటంటే ఆల్రెడీ వేరింగ్ సంథింగ్. ఆల్రెడీ మనం వేసుకున్నవి ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు సపోజ్ నేను వైట్ షర్ట్ వేసుకున్నాను, ఐ హ్యావ్ ఆన్ వైట్ షర్ట్. ఆల్రెడీ మనం ఏదైతే షర్ట్స్ వేసుకున్నామో, ఏ డ్రెస్లో అయితే మనం ఉన్నామో ఆల్రెడీ వేరింగ్ ఏదైతే ఉన్నామో, షర్ట్ కావచ్చు, ప్యాంట్ కావచ్చు, లేకుంటే హ్యాట్ క్యాప్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆల్రెడీ మనం వేసుకున్న బట్టలు ఏవైతే ఉన్నాయో వీటిని హ్యావ్ ఆన్ అంటారు. ఉదాహరణకి వైట్ షర్ట్ వేసుకున్నాం అనుకుందాం, ఐ హ్యావ్ ఆన్ వైట్ షర్ట్. వాట్ డూ యూ హ్యావ్ ఆన్? మీరే షర్ట్స్ వేసుకున్నారు, మీరే బట్టలు వేసుకున్నారు. జస్ట్ క్వశ్చన్ ఇది. చూడండి, జస్ట్ మనకి పక్కన 3 పిక్చర్స్ కనబడుతున్నాయి. వీటిని ఇంగ్లీష్ చెప్పడానికి ప్రయత్నించండి. అతడు రెడ్ షర్ట్లో ఉన్నాడు, హీ హ్యాజ్ ఆన్. అతడు రెడ్ షర్ట్లో ఉన్నాడు, హీ హ్యాజ్ ఆన్ రెడ్ షర్ట్. అతడు వైట్ షర్ట్ వేసుకున్నాడు, హీ హ్యాజ్ ఆన్ వైట్ షర్ట్. హీ హ్యాజ్ ఆన్ వైట్ షర్ట్. వాళ్ళందరూ కూడా బ్లాక్ షర్ట్స్లో ఉన్నారు, దే హ్యావ్ ఆన్ బ్లాక్ షర్ట్స్. నిన్న నేను గ్రీన్ షర్ట్ వేసుకున్నాను,
పాస్ట్ కాబట్టి హ్యాడ్ వాడతాం. ఎస్టర్డే ఐ హ్యాడ్ ఆన్ గ్రీన్ షర్ట్. నిన్న అతడు బ్లూ ప్యాంట్ వేసుకుని ఉన్నాడు. ఎస్టర్డే హీ హ్యాడ్ ఆన్ బ్లూ ప్యాంట్. ఎస్టర్డే హీ హ్యాడ్ ఆన్ బ్లూ ప్యాంట్. ట్రై చేయండి. పక్కన పిక్చర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూసి చెప్పడానికి ప్రయత్నించండి. అతడు రెడ్ షర్ట్ వేసుకుని ఉన్నాడు, లేకుంటే అతడు రెడ్ షర్ట్లో ఉన్నాడు, అతడు బ్లాక్ ప్యాంట్ వేసుకుని ఉన్నాడు. సో ఈ విధంగా ట్రై చేయండి ఇంగ్లీష్ చెప్పడానికి. తర్వాత నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్ త్రో ఆన్. త్రో ఆన్ అంటే అర్థం ఏంటంటే ఏదైనా సరే త్వరగా వేసుకోవడం, మనం వేసుకోవడానికి ఈజీగా ఉండడం, అంటే త్వరగా ఏమాత్రం కష్టపడకుండా త్వరగా వేసుకోవడాన్ని త్రో ఆన్ అంటారు. త్రో ఆన్ ఎప్పుడు వేసుకుంటాం? మనకి ఎప్పుడైతే సపోజ్ ఉదాహరణకు 9 o'clock మీరు స్కూల్కో కాలేజ్కో వెళ్ళాలి. ఆల్మోస్ట్ ఇక 5 minutes మాత్రమే మిగిలి ఉంది. అలాంటి సమయంలో మీకు మంచి ఇంకా డ్రెస్అప్ చేయకుండా సింపుల్గా ఏం చేస్తారు? మీరు ఉన్న బట్టలు ఏవైతే మీకు ముందర కనబడతాయో వాటిని మాత్రమే తీసుకొని వాటిని మాత్రమే వేసుకొని వెళ్ళడం జరుగుతుంది. అంటే స్పీడ్గా మీరు ఏదైతే వేసుకోగలరో, ఈజీగా ఏదైతే వేసుకోగలరో, సో వీటిని ఏమంటాం అంటే త్రో ఆన్ అంటాం. సో వెనెవర్ ఐఎమ్ బిజీ, వెనెవర్ ఐఎమ్ ఇన్ హరీ, ఐ త్రో ఆన్ దిస్ షర్ట్ అండ్ గో టు స్కూల్. నేను బిజీగా ఉన్నప్పుడల్లా, నేను తొందరలో ఉన్నప్పుడల్లా జస్ట్ ఈ షర్ట్ వేసుకుంటాను, స్కూల్కి వెళ్ళిపోతాను. వెనెవర్ ఐఎమ్ ఇన్ హరీ, ఐ త్రో ఆన్ దిస్ షర్ట్ అండ్ గో టు స్కూల్. ఏమంటాం? త్రో ఆన్ అంటాం. అదేవిధంగా స్లిప్ ఆన్. స్లిప్ ఆన్ అంటే అర్థం కూడా ఇలాగే వస్తుంది, అదే అర్థాన్నే ఇస్తుంది. ఏదైనా సరే మనం ఈజీగా వేసుకోవడానికి, ఈజీగా వేసుకోవడం, ఏమాత్రం కష్టపడకుండా ఈజీగా వేసుకునే డ్రెస్సెస్ కావచ్చు, షూస్ కావచ్చు, ఏదైనా కావచ్చు అండి. ఉదాహరణకు శాండిల్స్ మీరు తీసుకున్నట్లయితే, సో వాటిని మనం ఈజీగా స్లిప్ ఆన్ చేయలేము, అంటే ఈజీగా వాటిని మనం ధరించలేము, ఈజీగా వేర్ చేయలేము. వాటి కోసం అది కట్టవలసి ఉంటుంది కాబట్టి ఇట్ టేక్స్ సమ్ టైమ్. అదేవిధంగా షూస్ కూడా, వాటికి ఉన్న షూ లేసెస్ని మనం డూఅప్ చేయాలి కాబట్టి, వాటిని కట్టాలి కాబట్టి ఇట్ టేక్స్ సమ్ టైమ్. అలా కాకుండా మనం ఈజీగా వేర్ చేయగలిగే ఏవైతే ఉన్నాయో, సో అలాంటి వాటిని ఏమంటాం? స్లిప్ ఆన్ అంటాం. ఉదాహరణకు ఈ స్లిప్పర్స్ ఉన్నాయి. నేను హర్రీగా ఉన్నప్పుడల్లా, అంటే నేను తొందరగా వెళ్ళవలసి ఉంటుంది, అలాంటి సమయంలో వెనెవర్ ఐఎమ్ ఇన్ ఎ హర్రీ, నేను జస్ట్ ఈ స్లిప్పర్స్ని వేసుకుంటాను, వెళ్ళిపోతాను. వెనెవర్ ఐఎమ్ ఇన్ ఎ హర్రీ, ఐ స్లిప్ ఆన్ ది స్లిప్పర్స్ అండ్ గో టు ఆఫీస్. బిజీగా ఉన్నప్పుడల్లా వీటిని వేసుకొని వెళ్ళిపోతాను. వెనెవర్ ఐఎమ్ బిజీ, వెనెవర్ ఐఎమ్ ఇన్ ఎ హర్రీ, I slip on these shoes and go to college. ఏంటంటాం? త్రో ఆన్, స్లిప్ ఆన్. సో దీని అర్థం ఏంటంటే మనం వేసుకునే బట్టలు ఏవైతే ఉన్నాయో ఈజీగా వేసుకోగలం, తొందరగా వేసుకోవడాన్ని ఏమంటాం? త్రో ఆన్, స్లిప్ ఆన్ అంటాం. అవి షూస్ కావచ్చు, బట్టలు కావచ్చు, అవి ఏవైనా కావచ్చు. తర్వాత టేక్ ఇన్, టేక్ అవుట్. టేక్ ఇన్ అంటే అర్థం ఏంటంటే, మీరు ఎప్పుడైనా కొత్త వస్తువులు, కొత్త బట్టలు మనం కొత్త బట్టలు కొన్నప్పుడు, లేదా టైలర్ దగ్గర కుట్టించినప్పుడు కొన్నిసార్లు మనకు అవి పెద్దవి అవుతాయి, కొన్నిసార్లు లాంగ్ అవుతాయి, కొన్నిసార్లు చిన్నగా అవుతాయి. అయితే ఇక్కడ అర్థం ఏంటంటే, కొన్నిసార్లు మనకి ఏదైతే ఉదాహరణకు షర్ట్ తీసుకుందాం, ఆ షర్ట్ పెద్దగా ఉంది, దట్ షర్ట్ ఈజ్ టూ లాంగ్ ఫర్ మీ, చాలా లెంతీగా ఉంది, చాలా పెద్దగా ఉంది. వాటిని ఏం చేస్తాం? మనం చిన్నగా చేసేస్తాం. దీని ఏమంటాం? టేక్ ఇన్ అంటాం. దీని ఏమంటాం? టేక్ ఇన్. ది షర్ట్ ఈస్ టూ లాంగ్ ఫర్ మీ, ఐ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్. టేక్ ఇన్ అంటే చిన్నగా చేయడం, షార్ట్ చేయడం. మేక్ ఎ పీస్ ఆఫ్ క్లాత్ ఏం చేయడం? వాటి ఏవైతే ఉన్నా, బట్టలు ఏవైతే ఉన్నా వాటిని ఏం చేయడం? చిన్నవిగా చేయడం. దీని ఏమంటే టేక్ ఇన్ అంటాం. దిస్ షర్ట్ ఈస్ టూ లాంగ్ ఫర్ మీ, ఐ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్. దీన్ని చిన్నగా చెప్పేయాలి. దిస్ షర్ట్ ఈస్ టూ లాంగ్ ఫర్ యూ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్. ఈ షర్ట్ నీకు చాలా పెద్దగా ఉంది, నువ్వు వీటిని టేక్ ఇట్ ఇన్ చేయాలి. దిస్ షర్ట్ ఈస్ టూ లాంగ్ ఫర్ హిమ్, హీ హ్యాస్ టు టేక్ ఇట్ ఇన్. దిస్ ప్యాంట్ ఈస్ టూ లాంగ్ ఫర్ హిమ్, హీ హ్యాస్ టు టేక్ ఇట్ ఇన్. ఈ ప్యాంట్ అతనికి చాలా పెద్దగా అవుతుంది, అతన్ని చిన్నగా చేయాలి. దీనికి ఆపోజిట్ టేక్ అవుట్, లేదా లెట్ అవుట్ అంటారు. చిన్నగా ఉండే వాటిని పెద్దగా చేయడం. కొన్నిసార్లు మనం షర్ట్ కొనేయడం ఫిట్గా ఉంటుంది, వాటిని కొంచెం లూజ్ చేపియడం. దీని ఏమంటాం? లెట్ అవుట్ లేదా టేక్ అవుట్ అంటారు. దిస్ షర్ట్ ఈజ్ టూ షార్ట్ ఫర్ మీ, ఐ హ్యావ్ టు లెట్ ఇట్ అవుట్, ఐ హ్యావ్ టు టేక్ ఇట్ అవుట్. ఈ షర్ట్ నాకు చాలా చిన్నగా ఉంది, దీన్ని నేను టేక్ ఇట్ అవుట్ చేపియాలి లేదా లెట్ అవుట్ చేపియాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఈ షర్ట్ మీకు చిన్నగా అవుతుంది, మీరు వీటిని లెట్ ఇట్ అవుట్ చేపియాలి, పెద్దగా చేపియాలి. దిస్ షర్ట్ ఈజ్ టూ షార్ట్ ఫర్ యూ, యూ హ్యావ్ టు లెట్ ఇట్ అవుట్, యూ హ్యావ్ టు టేక్ ఇట్ అవుట్.
ఈ షర్ట్ అతనికి పెద్దగా చిన్నగా అవుతుంది, అతను లెట్ ఇట్ అవుట్ చేపియాలి. దిస్ షర్ట్ ఈజ్ టూ షార్ట్ ఫర్ హిమ్, హీ హ్యాస్ టు లెట్ ఇట్ అవుట్, హీ హ్యాస్ టు టేక్ ఇట్ అవుట్. బాగా ప్రాక్టీస్ చేయండి. టేక్ ఇట్ అవుట్, టేక్ ఇన్, టేక్ అవుట్, టేక్ ఇన్, లెట్ అవుట్. తర్వాత పుట్ ఆన్, టేక్ ఆఫ్. ఇది ఎక్కువ యూజ్ చేసే ఫ్రేజల్ వర్బ్, ఇది ఎక్కువ యూజ్ చేస్తాం. వీటి గురించి చాలా వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. పుట్ ఆన్, టేక్ ఆఫ్. పుట్ ఆన్ అంటే ఏదైనా సరే ధరించడం. ఉదాహరణకు ఇప్పుడు నేను స్పెక్టికల్స్ ధరిస్తున్నాను. ఐఎమ్ పుట్టింగ్ ఆన్ మై స్పెక్టికల్స్. ఐఎమ్ పుట్టింగ్ ఆన్ మై స్పెక్టికల్స్. ఐ పుట్ ఆన్ మై స్పెక్టికల్స్. నేను ఏం చేశాను, ఈ స్పెక్టికల్స్ని ధరించాను, స్పెక్టికల్ను పెట్టుకున్నాను. దీని ఏమంటాం, పుట్ ఆన్ అంటారు. దీన్ని తీసివేయడాన్ని టేక్ ఆఫ్ అంటారు. టేక్ ఆఫ్ అంటే మన బాడీ మీద ఉండేది ఏదైనా సరే తీసివేయడాన్ని టేక్ ఆఫ్ అంటారు. మనం వేసుకునేది ఏదైనా కావచ్చు, మనం ధరించేది ఏదైనా కావచ్చు, పుట్ ఆన్ అంటాం. హ్యావ్ ఆన్ అంటే ఆల్రెడీ వేసుకున్నవి, ఆల్రెడీ మనం బాడీ మీద ఉండే వాటిని హ్యావ్ ఆన్ అంటారు. యూస్ చేయడం స్టార్ట్ చేయడాన్ని ఏమంటాం, పుట్ ఆన్ అంటారు. ఉదాహరణ షూస్ పెట్టుకో, పుట్ ఆన్ యువర్ షూస్, పుట్ ఆన్ ద షూస్. తర్వాత వాచ్ పెట్టుకో, పుట్ ఆన్ ద వాచ్. తర్వాత పుట్ ఆన్ ద మేకప్, పుట్ ఆన్ దిస్ ఆయింట్మెంట్ రాసుకో. ఇలా ఏదైనా కావచ్చు, పుట్ ఆన్. ఐడి కార్డ్ పెట్టుకో, పుట్ ఆన్ ద ఐడి కార్డ్. దీనికి ఆపోజిట్ తీసివేయడం. ఐడి కార్డ్ని తీసేయండి, టేక్ ఆఫ్ ద ఐడి కార్డ్. వాచ్ తీసేయండి, టేక్ ఆఫ్ ద వాచ్. ఈ షర్ట్ తీసేయండి, టేక్ ఆఫ్ ద షర్ట్. ఇలా ఏదైనా కావచ్చు, ఆపోజిట్. ఇక్కడ రిమూవ్ అనే పదం వాడకూడదండి. షర్ట్ తీసేయంటే రిమూవ్ యువర్ షర్ట్, అది ఎంతగా బాగుండదు. టేక్ ఆఫ్ అనే పదాన్నే వాడాలి. టేక్ ఆఫ్ యువర్ షూస్ హియర్, మీకు షూస్ని ఇక్కడ వదలండి. టేక్ ఆఫ్ యువర్ షూస్, టేక్ ఆఫ్ యువర్ షర్ట్, టేక్ ఆఫ్ యువర్ వాచ్. ఏదైనా తీయడాన్ని టేక్ ఆఫ్ అంటాం, పెట్టడాన్నే పుట్ ఆన్ అంటాం. సో ఇవి ఫ్రేజల్ వర్బ్స్. వీటిని బాగా ప్రాక్టీస్ చేయండి. సింపుల్ ఎగ్జాంపుల్స్తోనే ప్రాక్టీస్ చేయండి. మీకు డైలీ లైఫ్లో కూడా వీటిని ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే ఇవి ప్రతిరోజు మనకు ఉపయోగపడేవి. సో బాగా గుర్తుంచుకోండి. సో చివరిసారిగా వినండి. ఎక్కువగా తొందరపడద్దండి. ఫ్రేజల్ వర్బ్స్ అంత ఈజీగా రాదు. సో ఒకే వీడిని ఎక్కువసార్లు చూడండి. ఎన్నిసార్లు చూస్తారో, ఎన్నిసార్లు మీరు ప్రాక్టీస్ చేస్తారో అంత బాగా మీకు వస్తుంది. సో ఫస్ట్ ఏమన్నా, డ్రెస్అప్. ఎప్పుడైనా సరే అప్ అంటే సంథింగ్ నార్మల్ కంటే కొంచెం ఎక్కువ అనడాన్నే, అలాంటి సందర్భంలో అప్ అనే పదాన్ని వాడతాం. దానికి స్పీక్ అప్ అంటాం. స్పీక్ అంటే మాట్లాడడం, స్పీక్ అప్ అంటే గట్టిగా మాట్లాడడం. డ్రెస్, బట్టలు ధరించడం. డ్రెస్ అప్ అంటే మంచి దుస్తులు ధరించడం. బటన్ అప్ అంటే బటన్ పెట్టుకోవడం. తర్వాత జిప్ అప్, జిప్ వేయడం. అన్జిప్ ఆపోజిట్ వర్డ్. తర్వాత డూ అప్, ఈ రెండింటి పదాలు ఈ ఒకే పదాన్ని వాడచ్చు, డూ అప్ అని. తర్వాత హ్యాంగ్ ఆన్, తగిలించడం. హ్యాంగ్ అవుట్, బట్టలు బయట ఆరవేయడం. తర్వాత హ్యావ్ ఆన్ అంటే ఏదైనా ఆల్రెడీ మన బాడీ మీద ఏదైతే మనం బట్టలు వేసుకున్నామో దీన్ని హ్యావ్ ఆన్ అంటారు. ట్రై ఆన్, ట్రైల్ చూడడం. త్రో ఆన్, స్లిప్ ఆన్. త్వరగా ఏదైనా సరే బట్టలు కానీ షూస్ కానీ వేసుకోవడాన్ని, ధరించడాన్ని స్లిప్ ఆన్, త్రో ఆన్ అంటారు. తర్వాత టేక్ ఇన్, ఏదైనా సరే చిన్నగా చేయడాన్ని, బట్టలని చిన్నగా చేయడాన్ని టేక్ ఇన్ అంటారు. టేక్ అవుట్, లెట్ అవుట్, పెద్దగా చేయడాన్ని టేక్ అవుట్, లెట్ అవుట్ అంటారు. పుట్ ఆన్ అంటే ధరించడం, ఏదైనా సరే ధరించడం. హ్యావ్ ఆన్ అంటే ఆల్రెడీ మనం వేసుకున్న వేరింగ్ సంథింగ్, ఇది క్యాప్ కావచ్చు, ఏదైనా కావచ్చు. పుట్ ఆన్, టేక్ ఆఫ్. చివరగా కిక్ ఆఫ్. కిక్ ఆఫ్ అంటే అర్థం ఏంటంటే, మన షూస్ ఏవైతే ఉన్నాయో వాటిని కాళ్ళను విసురుతూ వాటిని తీసివేయడం. అంటే ఏమాత్రం చేయితో తీయకుండా జస్ట్ కిక్ కొట్టడం అంటే కిక్ ఆఫ్. ఏమాత్రం వాటిని టచ్ చేయకుండా వాటిని తీసివేయడం. దీన్ని ఏమంటాం అంటే కిక్ ఆఫ్ అంటారు. ఈ ఫ్రేజల్ వర్బ్స్ కేవలం మన షూస్ వాటి కోసమే వాడడం జరుగుతుంది. సో ఉదాహరణకి నేను ఎప్పుడైతే వెనెవర్ ఐ ఆమ్ టైర్డ్, I just kick off my shoes. So thanks for watching this.